గాంధీ చౌక్, కమాన్ బజార్ రెండు ఖమ్మంలో అత్యంత రద్దీ ప్రాంతాలే. వాణిజ్య దుకాణాలు, వ్యాపార కార్యకలాపాలతో నిత్యం కలకలలాడుతుంటాయి. ఆ రెండు ప్రాంతాల మధ్యలో రైల్వే లెవెల్ క్రాసింగ్ ఉంటుంది. రైలు వచ్చే సమయంలో గేటు పడితే గంటల కొద్దీ వేచి చూడాల్సిందే. ఇప్పుడు రైల్వే అధికారులు గేటును మూసివేయడంతో స్థానికులకు ఇబ్బంది తప్పటం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైల్వే లైన్లో 3వ ట్రాక్ పనులు జోరుగా సాగుతుండటంతో 3వ పట్టణం మధ్య గేట్ను రైల్వే అధికారులు మూసివేశారు. తద్వారా గాంధీ చౌక్, కమాన్ బజార్ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం 20 నుంచి 30 వేల మంది ఆ గేటు గుండా పట్టణంలోని వివిధ పనుల కోసం వెళ్తూ వస్తూ ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి 3వ పట్టణానికి రావాలన్నా అదే ప్రధాన మార్గం. ఇప్పుడు గేటును మూసివేయడంతో విద్యార్థులు, వ్యాపారులకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. రైలు వచ్చే సమయంలో గేటు పడితే గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న ఆ సమస్యను పరిష్కరించాలని స్థానికులు పోరాటం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో మధ్య గేటు వద్ద ఆర్యూబీ నిర్మించాలని రైల్వే అధికారులకు వినతి పత్రాలిచ్చినా ఫలితం లేకుండా పోతోందని చెబుతున్నారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతంలో 1 టౌన్ కి 2 టౌన్ కి మిగతా నగరానికి మధ్య గేట్ అనే ప్రాంతము కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఈ గేట్ ఆపరేట్ అవుతా ఉంది. ఈ 3 టౌన్ ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది జనాభా నివసిస్తున్నారు. అనేక రకమంది వ్యాపారాలు, అదేవిధంగా హమాలీలు అన్ని ఈ యొక్క గేటు ద్వారానే ప్రయాణం చేస్తారు. ఇలాంటి గేటును మూసివేయాలని ప్రయత్నం జరుగుతా ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ పాలసీ ప్రకారం ఒక ఆర్యూబీ గానీ ఆర్ఓబీ గానీ తప్పనిసరిగా కట్టాలి. కానీ దాని గురించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ కట్టకపోతే మాత్రం ప్రజలందరూ ఉద్యమిస్తారు. దానికి మేము చివరిదాకా పోరాటం చేస్తాం. ఈ రోజు 3 టౌన్ ప్రాంతంలో అన్ని రకాల బిజినెస్ పరంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మరి అందరూ ఒకటే అన్ని పార్టీలు కలుపుకొని ఈ రోజు ఉద్యమంగా ముందుకు వచ్చాం. రైల్వే మినిస్టర్ కూడా కలవడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా కొన్ని ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. పరిష్కారం కావాలి, శాశ్వత పరిష్కారం కావాలి. వాటికి ఆర్యూబీ నిర్మించాలని చెప్పి ఈ రోజు అందరం కూడా ధర్నాగా వచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరూ కూడా ఒత్తిడి చేయడం జరిగింది. ఆర్యూబీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం 3 టౌన్ ప్రాంతానికి, 1 టౌన్ ప్రాంతానికి, 2 టౌన్ ప్రాంతానికి ఈ రైల్వే మధ్య గేట్ అనేది కీలకంగా ఉన్నది. రోజుకి 25,000 మంది అటు ఇటు తిరిగే ప్రయాణం ఉంది. రైల్వే గేట్ ని తెరవాలా. ఇప్పటికే కేంద్ర మంత్రుల దగ్గర కూడా ఈ విషయం వెళ్ళింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలా. ఈ 3 టౌన్ ప్రాంతాన్ని, అదే ఖమ్మం నగరానికి అనుసంధానం ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ ని వెంటనే నిర్మించాలని మా డిమాండ్. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మిస్తే శాశ్వతంగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని స్థానికులు కోరుతున్నారు.